హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. ఈరోజు మనం రివ్యూ అండ్ అన్బాక్సింగ్ చేయబోతున్న ప్రోడక్ట్ వచ్చేసి కోకా టీవీ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ అనమాట. అన్బాక్స్ చేద్దాం పదండి. మీకు ఈ వీడియో నచ్చితే ఈ సౌండ్స్ అన్ని ఇగ్నోర్ చేయండి. మన ఛానల్ స్పెషాలిటీ ఏంటంటే దీనికి మనం సపరేట్గా మైక్లు వాడడం, మొత్తం రా అనమాట. మొత్తం రా సౌండ్ మొత్తం న్యాచురల్గా ఉంటుంది. ఈ వీడియోలో కూడా మంచి మంచి కోడి అరుపులు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నేచర్ సౌండ్ని. సో అలా ఉంటుంది మన వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఇదంతా తెలిసే ఉంటుంది మన ఛానల్ స్పెషాలిటీ ఏంటో. ఇదంతా న్యాచురల్, మనకైతే కామన్. సర్లే వీడియో మొదలు పెడదామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నసరుద్దీన్ బాబ్, మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి కోకా టీవీది 32 ఇంచ్ స్మార్ట్ టీవీ. సేమ్ సర్టిఫైడ్ 56,000 యూనిట్స్ ఓల్డ్. యూట్యూబ్ ప్రైమ్ వీడియో ఉంది, 2K లింక్ ఉంది, డాల్బీ ఆడియో ఉంది, HDMI ఉంది. ఇది వచ్చేసి సింగిల్ స్టార్ 1 స్టార్ రేటింగ్ ఉంది. 55 యూనిట్స్ అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది 2025 సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చర్. అవును, సెప్టెంబర్ 1 2025 మ్యానుఫ్యాక్చర్. ఇంకా ఇవి ఉన్నాయి మెయిన్గా. క్వాలిటీ ఇస్ లైక్ ట్యాగ్. ఇదేంటంటే తక్కువ ప్రైస్లో మంచి ఫీచర్స్ ఇస్తారు. ఆ రెండు ఒకసారి చూద్దాం మొత్తం ఒకసారి. దీంట్లో ఇంకో 43 ఇంచ్ టీవీ కూడా కొన్నాము. సో అది కూడా అన్బాక్సింగ్ రివ్యూ చేసాము. సో రెండు మనం చూద్దాం ఎలా ఉన్నాయి. ఇవి ఏంటంటే తక్కువ ప్రైస్ ఉంటుంది, ఫీచర్స్ బాగుంటాయి. అంటే మరీ హెవీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, సింపుల్గా ఉంటాయి, తక్కువ ఉంటాయి, మనకు బడ్జెట్లో వస్తాయి. వీళ్ళు హెవీగా మనకి ఫీచర్స్ కూడా ఎక్కువ ఏం ప్రొవైడ్ చేయరు, కానీ తక్కువ బడ్జెట్లో ఓకే మనకి ఏం కావాలో అవన్నీ ఇస్తారు. మెయిన్ ఏంటంటే వాల్మౌంట్ ఇవ్వట్లేదు, అదే పెద్ద ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది దీంట్లో, అది కూడా చెప్తాను. ఓకే, టీవీలో ముందే అయితే అది చూద్దాం ఒకసారి. కేబుల్, స్టాండ్, రిమోట్, స్క్రూస్, డాక్యుమెంటేషన్. ఓకే, రిమోట్లో బ్యాటరీస్ కూడా ఇచ్చారు, వేసేసాం. ఇది కూడా ఓపెన్ బాక్స్ లేదు కాబట్టి మొత్తం చెక్ చేశారు, బ్యాటరీస్ వేశారు, మొత్తం టీవీ చెక్ చేశారు, బాగుంది. సేమ్ యూట్యూబ్ ఉంది, జియో సినిమా, ప్రైమ్ వీడియో, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, హోమ్ బటన్, బ్యాక్ బటన్, ఇవన్నీ ఇండికేటర్ బటన్, పవర్ ఆఫ్ బటన్, ఆన్ బటన్. ఓకే, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు టీవీ ఎలా ఉందో చూద్దాం. టూ HDMI పోర్ట్స్, 3 కలర్స్, USB ఒకటి, హెడ్ ఫోన్ జాక్కి, ఇది ఇంటర్నెట్కి, స్పీకర్స్. సేమ్ అండి, మొత్తం దీంట్లో కూడా స్టాండ్ ఇవ్వలేదు. దీనికి కూడా ఇన్స్టాలేషన్కి వచ్చేసి ప్రైస్ చెప్పారు, స్టాండ్ కూడా ఇవ్వలేదు. సో కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి, కానీ ఓకే, ఈ ప్రైస్కి వర్తే ఇక ఈ టీవీ అయితే ఇప్పుడు ఆన్ చేద్దామండి. ఇది వచ్చేసి 32 ఇంచెస్ది HD రెడీ స్మార్ట్ టీవీ. కోకా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తక్కువ బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ టీవీ కావాలి, యూట్యూబ్ రావాలి, అమెజాన్ ప్రైమ్ రావాలి, హాట్స్టార్, G5, స్క్రీన్ క్యాస్ట్ చేసుకోవడం, టీవీ సీరియల్స్ చూడడం, ఇలా అనుకుంటే సింపుల్గా బాగుంటుందండి. ఇది వచ్చేసి చిన్నగా 32 ఇంచెస్, మరీ హెవీగా మంచి ఫీచర్స్, అద్దరిపోయే ఫీచర్స్ కాకుండా ఆ ప్రైస్లో బడ్జెట్లో మంచి ఫీచర్సే ఇచ్చారు. అంటే తక్కువ బడ్జెట్లో కాస్త మంచి ప్రోడక్ట్ కావాలనుకుంటే ఇది బాగుందండి. 43 ఇంచెస్ టీవీ కూడా మేము తీసుకున్నాము, అది బాగుంది. సేమ్ తక్కువ బడ్జెట్లో ఒకటి తీసుకోవాలంటే సేమ్ ఇదే మంచి కంపెనీ కాస్త అనుకుని ఇదే తీసుకున్నాము. ఫీచర్స్ కూడా బాగుంది, సింపుల్గా చూడండి. తక్కువ బడ్జెట్లో ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ కావాలనుకుంటే ఇది. దీనికి ర్యాము ఎంత ఉంది, ఇంటర్నల్ స్టోరేజ్ అనేది సపరేట్గా ఎక్కడ నాకైతే ఇక్కడ కనబడలేదు. ఇంకా ఫీచర్స్ ఎక్స్ప్లోర్ చేయాలేమో చూడాలి. మిగతాది మొత్తం ఇదైతే బాగుంది. దీంట్లో మనకి
మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. అమెజాన్ ఉంది, యూట్యూబ్ ఉంది, సపరేట్గా బటన్స్ ఇచ్చారు. పవర్ ఆఫ్ బటన్, ఆన్ బటన్, మొత్తం రిమోట్ కూడా సింపుల్గా ఉంది. బ్రౌజర్, యాప్ స్టోర్, క్యాస్ట్, సోర్సు, మీడియా, యూట్యూబ్ ప్రైమ్ వీడియో. అంటే తక్కువ బడ్జెట్లో ఒక మంచి టీవీ కొనాలంటే ఇది మంచి ఆప్షన్ అండి. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే డైరెక్ట్గా ఏదైనా యూఎస్బి మెమరీ కార్డ్ కానీ పెన్ డ్రైవ్ కానీ కనెక్ట్ చేస్తే మనకి ఇక్కడ బటన్ ఇచ్చారు. బటన్ నొక్కితే డైరెక్ట్గా మనకి ఆప్షన్ చూపించేస్తుంది. వైఫై అయితే కనెక్ట్ చేసేసాము. ఓవరాల్గా నా రివ్యూ వచ్చేసి ఈ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో కోకాది, వీళ్ళ వాయిస్ కూలేటా 3.0 వీళ్ళదే కాబట్టి మన ఆండ్రాయిడ్లో గూగుల్ టీవీలో ఎలా అయితే ఆప్షన్స్ ఉంటాయో అలా ఉండవు. కాస్త వెరైటీ అంటే కాస్త వేరేగా ఉంటాయి. సో అదంతా ఓఎస్, తర్వాత ఫీచర్స్, ఆప్షన్స్ నార్మల్ టీవీల కంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు టైజన్ వాళ్ళు వేరే అలాగా వీళ్ళది కూడా ఓన్ అనమాట. సో ఆ ఫీచర్స్ పక్కన పెట్టిన టీవీ అయితే మనకి సింపుల్గా తక్కువ ప్రైస్కి వచ్చినా కానీ మనకి 7,500, 8,500 తక్కువ అమౌంట్ ఏం కాదు, అది కూడా పెద్ద అమౌంటే. ఆ ప్రైస్కి ఈ టీవీ అనేది ఓకే, మంచి ఆప్షనే. 1 year వారంటీ కూడా ఉంది కాబట్టి మీరు దాన్ని క్లెయిమ్ చేసుకుని ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చిన తర్వాత అతనితో జాగ్రత్తగా మొత్తం సెటప్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్కి ఏదైతే వారంటీ అది కూడా క్లెయిమ్ చేసుకోండి. దీంట్లో మైనస్ వచ్చేసి మనకి టీవీకి బ్యాక్ సైడ్ స్టాండ్ ఇవ్వట్లేదు. ఓన్లీ కింద అయితే టూ స్టాండ్స్ ఉంటాయి, అవి ఇచ్చాడు. టేబుల్ టాప్కి, వాల్ మౌంట్కి అయితే స్టాండ్ ఇవ్వలేదు, అదొక మైనస్. ఇన్స్టాలేషన్ ఫ్రీ అని ఇచ్చారు కానీ ఇన్స్టాలేషన్ ఫ్రీ కాదు. మనం కోకా D43 ఇంచ్ టీవీ తీసుకున్నాం కదా, దాంట్లో కూడా సేమ్ ఇష్యూ. మనం వెబ్సైట్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కానీ అక్కడ మనకి ఏముంది, మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను. అక్కడ ఏముంది, మనకి ఫ్రీ అని ఉంది ఇన్స్టాలేషన్, కానీ వీళ్ళు ఇన్స్టాలేషన్ ఫ్రీ కాదు అంటున్నారు. నేను వాళ్ళకి ఎంత ఆర్గ్యూ చేసినా కానీ ఇన్స్టాలేషన్ ఫ్రీ కాదు అంటున్నారు. మామూలుగా ఇక్కడ ఏమైనా ఉంది, ఒకవేళ వాళ్ళకి హోల్ చేసేది అయితే ఎక్స్ట్రా అమౌంట్, ఒకవేళ వాళ్ళకి హోల్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ హోల్ చేసే ఉంది, జస్ట్ ఇది ఫిట్ చేయడం అనుకుంటే అది ఇన్స్టాలేషన్ ఫ్రీ అని ఉంది. 32 ఇంచ్ 43 ఇంచ్ ఏదైనా కానీ వీళ్ళు అసలు ఇన్స్టాలేషన్ చేయడానికి మనీ అన్నారు. సో అది వేరే ఇష్యూలు అంటే అదంతా ఇప్పుడు ప్రస్తుతం అది. సో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ ఆన్ చేస్తే కోకా ఆన్ చేయమన్నారు, కోకా ఆన్ ఎంక్వైరీ చేస్తే ఫ్లిప్కార్ట్ వాళ్ళ సంబంధం ఉన్నారు. సో అదంతా కాదని చెప్పి మనం ఇన్స్టాలేషన్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి అవన్నీ వదిలేసాం. కానీ ఇది పెద్ద ఇష్యూ, ఇది కూడా సాల్వ్ చేయాలి. ఓకే, ఇదంతా ఓకే. టీవీ అయితే బాగుంది. 7,500, 8,000 ఆ ప్రైస్కి ఇది మంచి టీవీ తీసుకోవచ్చు. దీన్ని నేను అందరికి రికమెండ్ చేస్తానంటే, నేను ఇది రికమెండ్ అంత ఎక్కువ చేయను. 1,000 బడ్జెట్ పెంచితే మంచి టీవీలో ఉన్నాయి. మోటరోలా ఉంది, తర్వాత ఎంఐ ఉంది, అలాంటి టీవీలు తీసుకోవచ్చు. ఇది ఏంటంటే ఓకే అంటే మీకు 1 year వరకు ప్రాబ్లం ఉండదు, తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చెప్పలేం. సో ఇదంటే నా రివ్యూ. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్లు అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ మొహమ్మద్ అసదుద్దీన్.